Hello viewers, welcome to our channel TSPSC TRT previous paper School Assistant Telugu 2015 questions అండి. పార్ట్ 1 GK అండ్ కరెంట్ అఫైర్స్. ఇందులో క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, 2014 సంవత్సరపు అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతిని పొందినవారు. 2014 సంవత్సరపు అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతిని పొందినవారు ఎవరు? ఆన్సర్ ఇస్ నేహా గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ 2014 మహిళల సింగిల్స్ పోటీల విజేత అయిన మరియా షరపోవా ఈ దేశానికి చెందినవారు. ఫ్రెంచ్ ఓపెన్ 2014 మహిళల సింగిల్స్ పోటీల విజేత అయిన మరియా షరపోవా ఈ దేశానికి చెందినవారు. ఆన్సర్ ఇస్ రష్యా దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, నలందా యూనివర్సిటీ ఇక్కడ ఉంది. నలందా యూనివర్సిటీ ఇక్కడ ఉంది. ఆన్సర్ ఇస్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఎబోలా అనే వ్యాధిని కలుగజేసేది. ఎబోలా అనే వ్యాధిని కలుగజేసేది. ఆన్సర్ ఇస్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తంత్రి వాద్యం కానిది. కింది వాటిలో తంత్రి వాద్యం కానిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ ఇస్ షహనాయి. తంత్రి వాద్యాలు ఏంటో చూద్దాం. సంతూర్, సితార్, వయోలిన్ ఈ మూడు తంత్రి వాయిద్యాలండి ఇవి. తంత్రి వాద్యం కానిది షహనాయి. నెక్స్ట్ క్వశ్చన్, మార్నింగ్ స్టార్గా పిలువబడే గ్రహం. మార్నింగ్ స్టార్గా పిలువబడే గ్రహం ఏది? ఆన్సర్ ఇస్ శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఖరీఫ్ సీజన్లో పండించే పంటలు ఏవి? ఖరీఫ్ సీజన్లో పండించే పంటలు ఏవి? ఆన్సర్ ఇస్ వరి, జొన్న. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్నిచ్చే పన్ను ఏది? భారత ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్నిచ్చే పన్ను ఏది? ఆన్సర్ ఇస్ కార్పొరేట్ ఆదాయ పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో ఉపయోగించే పర్మనెంట్ స్థిర మెమరీని ఇలా అంటారు. కంప్యూటర్లో ఉపయోగించే పర్మనెంట్ స్థిర మెమరీని ఇలా అంటారు. ఆన్సర్ ఇస్ ROM, రోమ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకునే రోజు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆన్సర్ సెప్టెంబర్ 8. ఫ్రెండ్స్, ఇక్కడ 11 నుండి 40 బిట్స్ ఇక్కడ డిలీట్ చేశారండి. తర్వాత తెలుగు కంటెంట్ ఇచ్చారు. అవేంటో చూద్దాం. భాషింతు నన్నయ భట్టు మార్గమున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అన్న కవి. భాషింతు నన్నయ భట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అన్న కవి ఎవరు? ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్, వైదికులది శుద్ధ వైదికంబని మెన్న అని పాల్కూర్కి సోమన చెప్పుకున్న రచన ఏది? వైదికులది శుద్ధ వైదికంబని మెన్న అని పాల్కూర్కి సోమన చెప్పుకున్న రచన. ఆన్సర్ చతుర్వేద సారం. నెక్స్ట్ క్వశ్చన్, భాస్కర రామాయణంలో కుమార రుద్రదేవుని రచన ఏది? భాస్కర రామాయణంలో కుమార రుద్రదేవుని రచన ఏది? ఆన్సర్ అయోధ్యకాండ. నెక్స్ట్ క్వశ్చన్, మన్నారు దాస విలాస నాటక ఇతివృత్తం. మన్నారు దాస విలాస నాటక ఇతివృత్తం. ఆన్సర్ కాంతిమతి విజయరాఘవుల కళ్యాణం. కాంతిమతి విజయరాఘవుల కళ్యాణం. నెక్స్ట్ క్వశ్చన్, యాదవ రాఘవ పాండవీయం అనే త్రర్తి కావ్య కవి. యాదవ రాఘవ పాండవీయం అనే త్రర్తి కావ్య కవి ఎవరు? ఆన్సర్ నెల్లూరి వీర రాఘవ కవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులోకి అనువదితమైన తొలి పురాణం ఏది? తెలుగులోకి అనువదితమైన తొలి పురాణం. ఆన్సర్ మార్కండేయ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే క్రియతో అన్వయించే 4 పద్యాల రచన. ఒకే క్రియతో అన్వయించే 4 పద్యాల రచన ఏది? ఆన్సర్ కలాపకం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే అంకం ఉండే రూపక భేదం. ఒకే అంకం ఉండే రూపక భేదం ఏది? ఆన్సర్ బాణం. నెక్స్ట్ క్వశ్చన్, కల్పిత కథ అనేక పాత్రలు అనేక సంఘటనలతో దీర్ఘమైన వచన రచన ఏది? కల్పిత కథ అనేక పాత్రలు అనేక సంఘటనలతో దీర్ఘమైన వచన రచన ఏది? ఆన్సర్ నవల. నెక్స్ట్ క్వశ్చన్, కవి యొక్క అవిసృష్ట వాంఛాంకురము
ఒక అంతర్నిగూఢ తాపము. ఒక చిన్న కావ్యంలో నూదబడినచో నది భావ కవిత్వం అనవచ్చునని నిర్వచించిన విమర్శకుడు ఎవరు? కవి యొక్క అవిసృష్ట వాంఛాంకురము ఒక అంతర్నిగూఢ తాపము. ఒక చిన్న కావ్యంలో నూదబడినచో నది భావ కవిత్వం అనవచ్చునని నిర్వచించిన విమర్శకుడు ఎవరు? ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, నన్నయ్యను నరేంద్రుని బొందలోనే నిద్రపోనీయ అన్న దిగంబర కవి ఎవరు? నన్నయ్యను నరేంద్రుని బొందలోనే నిద్రపోనీయ అన్న దిగంబర కవి ఎవరు? ఆన్సర్ నిఖిలేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకాకుళ ఏజెన్సీ ప్రాంతంలోనే కొండమొదలు పోరాటంలోని వివిధ ఘట్టాలను వర్ణిస్తూ వెంపటాపు సత్యం రచించిన పాట. శ్రీకాకుళ ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండమొదలు పోరాటంలోని వివిధ ఘట్టాలను వర్ణిస్తూ వెంపటాపు సత్యం రచించిన పాట. ఆన్సర్ తొలి విజయం. నెక్స్ట్ క్వశ్చన్, అబార్షన్ స్టేట్మెంట్ అన్న శ్రీవాద కవిత రచించిన రచయిత్రి ఎవరు? అబార్షన్ స్టేట్మెంట్ అన్న శ్రీవాద కవిత రచించిన కవయిత్రి. ఆన్సర్ పాటిబండ్ల రజని. నెక్స్ట్ క్వశ్చన్, పంచముడంటే 5 వేలు లేనివాడేనా అర్థం అని ప్రశ్నించిన కవి ఎవరు? పంచముడంటే 5 వేలు లేనివాడేనా అర్థం అని ప్రశ్నించిన కవి ఎవరు? ఆన్సర్ సతీష్ చందర్. నెక్స్ట్ క్వశ్చన్, అలీవర్ గోల్డ్ స్మిత్ హెర్మిటో కావ్యానికి రాయప్రోలు సుబ్బారావు తెలుగు అనుసరణ. అలీవర్ గోల్డ్ స్మిత్ హెర్మిటో కావ్యానికి రాయప్రోలు సుబ్బారావు తెలుగు అనుసరణ ఏది? ఆన్సర్ లలిత. నెక్స్ట్ క్వశ్చన్, గజల్ పాదాంతాల్లో పునరావృతమయ్యే పదానికి పేరు. గజల్ పాదాంతాల్లో పునరావృతమయ్యే పదానికి పేరు. ఆన్సర్ రతీఫ్. ఆన్సర్ రతీఫ్. నెక్స్ట్ క్వశ్చన్, దువ్వూరి రామిరెడ్డి పండ్ల తోటకు మూలమైన పార్శీ కావ్యం. దువ్వూరి రామిరెడ్డి పండ్ల తోటకు మూలమైన పార్శీ కావ్యం. ఆన్సర్ బోస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, నీవు నా ప్రాణ సమానుండవైన చెలివి అన్న సంవాద కావ్యం ఉన్న శాసనం. నీవు నా ప్రాణ సమానుండవైన చెలివి అన్న సంవాద వాక్యం ఉన్న శాసనం. ఆన్సర్ కొరవి శాసనం. ఆన్సర్ కొరవి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ్యవాదుల భాషాపవాదము గ్రంథ రచయిత ఎవరు? గ్రామ్యవాదుల భాషాపవాదము గ్రంథ రచయిత. ఆన్సర్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, మోట అన్న అర్థంలో నెల్లూరు మాండలికంలో ఉన్న మాట. మోట అన్న అర్థంలో నెల్లూరు మాండలికంలో ఉన్న మాట. ఆన్సర్ కపిల. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక ప్రమాణ భాషలోనూ ప్రాంతీయ భేదాలుంటాయనటానికి ఉదాహరణ. ఆధునిక ప్రమాణ భాషలోనూ ప్రాంతీయ భేదాలుంటాయనటానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ అలా అట్లా. నెక్స్ట్ క్వశ్చన్, వాగ్వైదగ్ధ్య ప్రధానేపి రస ఏవాత్ర జీవితం అన్న కావ్య జీవితాన్ని నిర్వచించిన గ్రంథం ఏది? వాగ్వైదగ్ధ్య ప్రధానేపి రస ఏవాత్ర జీవితం అన్న కావ్య జీవితాన్ని నిర్వచించిన గ్రంథం ఏది? ఆన్సర్ అగ్నిపురాణం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రవీణులు గల్గనిల నలంకృతి కృతోద్యములకు దోష లక్ష్యములు గల్గే అన్న వాక్యంలో కవి చేస్తున్నది? ఏ ప్రవీణులు గల్గనిల నలంకృతి కృతోద్యములకు దోష లక్ష్యములు గల్గే అన్న వాక్యంలో కవి చేస్తున్నది? ఆన్సర్ కుకవి నింద. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ నవోన్మేషాలిని ప్రతిభామత అని నిర్వచించిన అలంకారికుడు. ప్రజ్ఞ నవోన్మేషాలిని ప్రతిభామత అని నిర్వచించిన అలంకారికుడు ఎవరు? ఆన్సర్ భామకుడు. ఆన్సర్ భామకుడు. నెక్స్ట్ క్వశ్చన్, కావ్యాలంకార సంగ్రహాన్ని అనుసరించి సముద్రాలు ఇన్నని వర్ణించడం కవి సమయం. కావ్యాలంకార సంగ్రహాన్ని అనుసరించి సముద్రాలు ఇన్నని వర్ణించడం కవి సమయం. ఆన్సర్
సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. 4,7 4,7 అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, గూఢ నిబిడార్థం విచారమైన పాకం. గూఢ నిబిడార్థం విచారమైన పాకం. ఆన్సర్ నారికేల పాకం. నెక్స్ట్ క్వశ్చన్, కలిక ఉత్కలికలు తప్పనిసరిగా ఉండే కావ్యభేదం. కలిక ఉత్కలికలు తప్పనిసరిగా ఉండే కావ్యభేదం ఏది? ఆన్సర్ ఉదాహరణం. నెక్స్ట్ క్వశ్చన్, సమాసరహితమైన గద్యం ఏది? సమాసరహితమైన గద్యం. ఆన్సర్ చూర్ణికం. నెక్స్ట్ క్వశ్చన్, మావర్ణం. మావర్ణం ఆన్సర్ ఓష్ట్య అనునాసికం. మావర్ణం అనేది ఓష్ట్య అనునాసికం. నెక్స్ట్ క్వశ్చన్, కర్మం కర్మం విద్య విద్య అనురాత దోషం. కర్మం కర్మం విద్య విద్య అనురాత దోషం. ఆన్సర్ అల్ప ప్రాణాలకు మహాప్రాణాలు రాయుట. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలోని విషయ ప్రణాళికల నిర్మాణానికి ఆధారం. మన రాష్ట్రంలోని విషయ ప్రణాళికల నిర్మాణానికి ఆధారం. ఆన్సర్ రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్టం 2011. రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్టం 2011. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపుస్తకాల్లోని అభ్యాసాలు ప్రోత్సహించాల్సినది. పాఠ్యపుస్తకాల్లోని అభ్యాసాలు ప్రోత్సహించాల్సినది. ఆన్సర్ విద్యార్థుల స్వీయ అభ్యసనాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, బరోడా నగరంలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ CASE 1970లో జరిగిన పరిశోధన ప్రాధాన్యతనిచ్చినది. బరోడా నగరంలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ CASE 1970లో జరిగిన పరిశోధన ప్రాధాన్యతనిచ్చినది. ఆన్సర్ సూక్ష్మ బోధనకు. నెక్స్ట్ క్వశ్చన్, గద్య బోధనలో ఉపయోగించదగిన పద్ధతులు. గద్య బోధనలో ఉపయోగించదగిన పద్ధతులు ఏవి? ఆన్సర్ కథాకథన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, పద్య బోధన ప్రధానోద్దేశాలు. పద్య బోధన ప్రధానోద్దేశాలు. ఆన్సర్ ఆనందానుభూతిని రసానుభూతిని కలిగించుట. ఆనందానుభూతిని రసానుభూతిని కలిగించుట. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కార ఉపగమం, పరస్పర చర్చా ఉపగమం అనేవి. సమస్య పరిష్కార ఉపగమం, పరస్పర చర్చా ఉపగమం అనేవి. ఆన్సర్ కంప్యూటర్ సహాయక బోధనకు చెందినవి. కంప్యూటర్ సహాయక బోధనకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, మెరుపు అట్టలు, చిత్రాలు, కాగితపు తొడుగులు మున్నగు బోధనాపకరణాలు ఉపయోగించదగిన దశ. మెరుపు అట్టలు, చిత్రాలు, కాగితపు తొడుగులు మున్నగు బోధనాపకరణాలు ఉపయోగించదగిన దశ ఏది? ఆన్సర్ ప్రాథమిక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసి మూల్యాంకనం చేయడాన్ని. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసి మూల్యాంకనం చేయడాన్ని. ఆన్సర్ సంకలన మూల్యాంకనం అంటారు. సంకలన మూల్యాంకనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా అభ్యసన సోపానాలలో భాగమే విద్యార్థుల ప్రస్తుత పాఠ్యాంశాల సింహావలోకనానికి, రాబోయే పాఠ్యాంశాల గుర్తింపుకు తోడ్పడి చురుకైన అభ్యసనానికి తోడ్పడేవి. బోధనా అభ్యసన సోపానాలలో భాగమే విద్యార్థుల ప్రస్తుత పాఠ్యాంశాల సింహావలోకనానికి, రాబోయే పాఠ్యాంశాల గుర్తింపుకు తోడ్పడి చురుకైన అభ్యసనానికి తోడ్పడేవి. ఆన్సర్ నియోజనాలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి ఇవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ.